విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం అశ్విని ఉన్న వాళ్ళు మే నెలలో ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్నే మనము వ్యక్తి యొక్క జన్మ నక్షత్రము అంటాము. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతూ ఉంటుంది. చంద్రుడు మనస్సుకు అధిపతి కాబట్టి ఆ వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తన, భావోద్వేగాలపై దీని ప్రభావం ఉంటుంది. అయితే జాతకంలో లగ్నం, గ్రహస్థితులు, దశలు కూడా ఫలితాల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మరి మే నెలలో అశ్విని నక్షత్రం వారికి వేగంగా మార్పులు, కొత్త ప్రారంభాలు కనిపిస్తాయి. ప్రారంభించిన పనుల్లో ముందడుగు పడుతుంది, కానీ మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓపికతో ముందడుగు వెళ్తే గనక విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరిగినప్పటికీ పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది, కొత్త బాధ్యతలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. లాభాలు ఉన్నప్పటికీ పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఆదాయం సాధారణంగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు పెరగవచ్చు. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మాటల విషయంలో నియంత్రణ అవసరం. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి తగాదాలు రాకుండా చూసుకోవాలి. అయితే నెల చివరిలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వేడి ప్రభావం కూడా ఉంటుంది. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, తగినంత నీరు తాగడం అవసరం. విద్యార్థులకు ఈ నెలలో కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగడం, దేవాలయ దర్శనాలు చేయడం అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది.